సో ఇప్పుడు లిపి లేదు, చదవడానికి చరిత్ర అధ్యయనం చేయడానికి వీల్లేదు, చారిత్రక పూర్వయుగం. లిపి ఉండి చదవడానికి వీల్లేదు, చారిత్రక సంధియుగము. దీన్ని ఎక్కడ చూస్తాం మనము? సింధు నాగరికతలో చూస్తాం. సింధు నాగరికతలో లిపి ఉంది కానీ చదవలేకపోతున్నారు మన చరిత్రకారులు. సో చరిత్రను అధ్యయనం చేయడానికి వీల్లేదు, కాబట్టి చారిత్రక సంధియుగము ఎక్కడ కనిపిస్తుంది? సింధు నాగరికతలో కనిపిస్తుంది. తర్వాత చారిత్రక యుగము ఎప్పుడు కనిపిస్తుంది? చారిత్రక యుగం. చారిత్రక యుగం అంటే ఏంటిది? లిపి ఉండాలి, చదవడానికి వీలుండాలి. సో ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఆర్యుల నాగరికతలో కనిపిస్తుంది. సో ఆర్యుల నాగరికత తొలి భారతదేశంలోనే తొలి గ్రంథము ఋగ్వేదము. సో అక్కడి నుంచి మనకు చరిత్ర రచనకు, సో చరిత్ర మళ్ళీ మనము పురావస్తు శాఖ పైన ఆధారపడవలసిన అవసరం లేదు. మన హిస్టరీ అక్కడ నుంచి మనకు అకౌంట్స్ రికార్డ్స్ లభించినాయి కాబట్టి అక్కడ నుంచి హిస్టరీ అధ్యయనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో చారిత్రక యుగం లిపి ఉండి లిపిని చదవగలిగే కాలం. అంటే ఆ లిపిని చదువుతున్నాం అంటే ఆ చరిత్ర తెలుసుకుంటున్నాం. సో కాబట్టి లిపి ఉండి చరిత్రను సో అధ్యయనం చేయగలుగుతున్నాం కాబట్టి లిపి ఉన్న కాలము. అదేవిధంగా సో లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్న కాలము ఏది? హిస్టారిక్ ఏజ్. లిపి ఉండి చదవడానికి వీలుండే కాలం.